ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అష్టదిక్పాలకులకు సంబంధించిన ఎపిసోడ్స్ సిరీస్ వైజ్ గా మనకు ఏమైతే వస్తున్నాయో ఈరోజు మనం వాయువ్య దిక్కు 8వ ఎపిసోడ్ చేస్తున్నాము. సో గత ఎపిసోడ్స్ ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా మీరు ఆ ఎపిసోడ్స్ అన్ని చూడండి. అంటే అష్టదిక్పాలకులకు సంబంధించిన ఒక్కొక్కరి స్థానం అంటే తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, ఇలా అసలు ఒక్కొక్కరి స్థానంలో అసలు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రయోజనం మనకు ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ప్లస్ ఏముంటుంది, మైనస్ ఏముంటుంది, వాళ్ళ ఫలితాలు ఏంటి. సో ఈరోజు వాయు దిక్కుకు సంబంధించిన డిస్కషన్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ గత వీడియోస్ ఎవరైతే చూడలేదో టోటల్ ఎపిసోడ్స్ 9 ఎపిసోడ్స్ అండి. మీరు ఖచ్చితంగా 9 ఎపిసోడ్స్ అనేవి చూడండి. 100% అసలు ఒక్కొక్కరి స్థానంలో మనం ఏం పెడితే ఏం పెట్టకపోతే అసలు ఎలా పెడితే మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం మీరందరూ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసే ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాయువ్య దిక్కుకు సంబంధించినంత వరకు ఇక్కడ పాలకుడు ఎవరంటే వాయుదేవుడు పాలకుడు, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, ఇక్కడ ఈ కార్నర్ యొక్క అధిపతి ఎవరు అంటే చంద్రుడు, సెకండ్ పాయింట్. అండ్ ఇక్కడ మీకు ఈ వాయువ్యానికి సంబంధించిన వర్గు అధిపతి ఎవరంటే మూషిక, ఎలుక. ఓకే, నెక్స్ట్ వీటికి సంబంధించి పడమర అండ్ ఉత్తరం కలిసే మూలను మనం వాయువ్యం అంటాం. ఉత్తర వాయువ్యము, పడమర వాయువ్యము, ఈ రెండు మూలలు మనకు కలిసినప్పుడు దీన్ని పూర్తి వాయువ్యం అంటాం. సో నార్త్ వెస్ట్. సో దీని యొక్క క్లియర్ పాయింట్. నెక్స్ట్ వీళ్ళకు సంబంధించిన అసలు మంచి చెడులు ఏంటి తెలుసుకుందాం. వాయువ్యం దిక్పాలకుడు ఎవరు అంటే వాయువ్య దేవుడు, రైట్, ఓకే, క్లియర్. అధిపతి ఎవరు అంటే చంద్రుడు. నెక్స్ట్ పంచ ప్రాణాలు వీని ఆధీనంలో ఉంటాయి. అంటే వాయువ్యం లేకపోతే అంటే మీరు వాయువ్యం కట్ అయిపోయినా, వాయువ్యం గుంతలు పెట్టిన, వాయువ్యాన్ని యాక్టివేట్ చేసిన, డియాక్టివేట్ చేసిన, ఆ మూలకేసి కట్టిన, వాయువ్యం మూత చేసిన, అసలు వీళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయి. చాలా మంది వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టవచ్చు, వాయువ్యంలో టాయిలెట్స్ కూడా కట్టవచ్చు అని మాట్లాడుతుంటారు. అది తప్పండి. పూర్తి వాయువ్యాన్ని అసలు మూయడానికి లేదు, ఇట్స్ క్లియర్ కట్. సో వీళ్ళ ప్లస్లు ఏంటో చూద్దాం. ఒక ప్రాణశక్తి ఉండాలి అంటే వాయువ్యం ప్రాపర్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సదా సంచారి, నిలకడగా లేని చంచల చిత్తుడు. సో వాయువ్యంలో ఏది పెట్టినా తొందరగా బయటికి వెళ్ళిపోతుందని మాట్లాడతాం. అదే విధంగా పూర్తి వాయువ్యంలో ఎవరైతే ఉంటారో అక్కడ ఉండడానికి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడరు. సో ఎప్పుడు బయటికి వెళ్ళడానికే ఇష్టపడుతూ ఉంటారు. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఉత్తర పడమర కలయిక ద్వారా ఏర్పడినది, ఇందాక చెప్పేసుకున్నాం. నెక్స్ట్ చంద్ర ప్రభావము 30 సంవత్సరాల లోపు వయస్సు గల స్త్రీలపై ఎక్కువగా ప్రభావం చూపును. అంటే ఈ దోషాలు ఉన్నాయి అనుకోండి, 30 సంవత్సరాలకు సంబంధించిన వయస్సు వాళ్ళు ఉంటారు కదా, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. సో వీళ్ళకు మ్యారేజ్కి సంబంధించి కానీ ఏదైనా మనసుకు సంబంధించిన కానీ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే పెళ్లి చేసుకోను, నేను అట్లా ఉన్నా, నేను ఇట్లా ఉన్నా, అంటే ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయంటే వాయువ్యం పెరిగినప్పుడు, వాయువ్యం తగ్గినప్పుడు, దాని తర్వాత వాయువ్యానికి అటాచ్ చేసి మనం టాయిలెట్స్ పెట్టినప్పుడు, లేదంటే సెప్టిక్ ట్యాంక్స్ పెట్టినప్పుడు, ఇలాంటి దోషాలు లేకుండా మీరు చూసుకోవాలి. వాయువ్యం మూతలు ఇవన్నీ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇక్కడ ప్రభావాలు అసలు ఏమేమి ఉంటాయో ఒకసారి చూడండి. తల్లి మనస్సు డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ స్త్రీ ధనము డ్యామేజ్ అవుతుంది, సంతోషం ఉండదు, ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి, వివాదాల్లో సమస్యలు ఉంటాయి, రుణ సమస్యలు ఉంటాయి, దూర ప్రయాణము, అతి నిద్ర, దాని తర్వాత ఛాతీ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, రక్తానికి సంబంధించిన సమస్యలు, చంద్రకారకత్వములు. సో ఇక్కడ మీరు గమనిస్తే వీటన్నిటికీ సంబంధించిన సమస్యలకు చంద్రస్థానం చాలా చాలా ఇంపార్టెంట్, అంటే వాయు స్థానం. సో ఈ స్థానం బాగుంటేనే మొత్తం మూసేసి పెట్టడము, పూర్తి మూలకేసి నైరుతి బ్లాక్ చేయడం లాంటివి చేయొద్దు. ఎప్పుడు అన్ని వైపులా ఇంటి 4 చుట్టూ అంటే చుట్టూ తిరిగితే అన్ని వైపులా ఖాళీ స్థానం అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఒకవేళ మీరు వాయు స్థానాన్ని అంటే ఈ చంద్రస్థానాన్ని భ్రష్టు పట్టించారు అనుకోండి, మీకు ఏం జరుగుతుంది నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఉన్మాదులుగా మారుతారు, పిచ్చి, అస్మా అంటే అస్తమా రోగాలు ఉంటాయి కదా అట్లాంటివి, తాగుడు, ఆశాబోతు, పిరికితనము, ఆకర్షణీయత,
అన్యోన్య లోపం అంటే ప్రేమగా ఉండదు, ఇంకా స్థిర సంపద లేకపోవడము, సంపదన ప్రాపర్గా ఉండదు, మానసిక ప్రశాంతత ఉండదు, అకారణ శత్రుత్వం అంటే వాయువ్యం డ్యామేజ్ అయ్యి వాయువ్యంలో సెప్టిక్ ట్యాంకులు వాయువ్యం పెరిగినప్పుడు అసలు ఏం జరుగుతుందంటే, సార్ మేము మా పనిలో మేముంటే ఎవడో వచ్చి ఏదో పుల్ల పెడతా ఉంటాడు సార్, పక్కనోడితోనే సమస్య, మా కోర్టు సమస్య, ఏదో పోలీస్ స్టేషన్లో ఏదో గొడవలు అవుతూ ఉంటాయి సార్, అసలు ఏం కారణం ఉంటుంది? సో ఆగ్నేయము వాయువ్యము ఈ రెండు డ్యామేజ్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మానసిక ప్రశాంతత ఉండకపోవడం, అకారణ శత్రుత్వము, ఆర్థిక ఒత్తిడి అంటే మీరు ఏదైనా డబ్బులు ఇచ్చారు రావు, ఇక తిరుగుతూ ఉండాలి, పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోతాయి. నెక్స్ట్ దొంగతనాలు జరగడానికి ఆస్కారము, శత్రు బాధలు, కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ సమస్యలు, దివాళా తీయడము, స్థాన భ్రంశం, అక్కడి నుంచి మూవ్ అయిపోవడము, ప్రేమ వ్యవహారములు కూడా వీటికి సంబంధించి ఉంటాయి. పూర్తి వాయు మూల పెంచడం కానీ, ఇంటి లోపల నుంచి బాత్రూమ్స్ పెట్టి బయట పెట్టడం అలాంటివి చేయొద్దు. పూర్తి మూల, అందుకని క్లియర్గా చెప్తున్నాను. నెక్స్ట్ లేచిపోవడం లాంటివి, నెక్స్ట్ దీర్ఘకాలిక రోగాలు, శ్వాసకోశ రోగాలు, దాని తర్వాత ఆస్తులు జప్తు అవ్వడము. పశ్చిమ వాయువ్యం స్పెషల్గా పురుషులపై ప్రభావం చూపిస్తే, ఉత్తర వాయువ్యం వచ్చేసేసి మనకు స్త్రీలపై ప్రభావం ఉంటుంది. సో ఇది మూడవ కొడుకు లేదంటే మూడవ కూతురుపై ఇది ప్రభావం ఎక్కువగా చూపే అవకాశాలు అనేవి ఉంటాయి. సో పూర్తి వాయువ్యాన్ని ముయ్యడం కానీ, పూర్తి వాయువ్యాన్ని బ్లాక్ చేయడము, సెప్టిక్ ట్యాంక్స్ ఇలాంటివి అసలు చెడగొట్టద్దు. ఇంటికి సంబంధించిన ఏ స్థానాన్ని కూడా మనం డ్యామేజ్ అనేది చేయొద్దు. ఇక్కడ అష్టదిక్పాలకుల్లో ఈరోజు మనం 8వ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాం. దీని తర్వాత మీకు మళ్ళీ ఉత్తరానికి సంబంధించిన కుబేర స్థానం గురించి మాట్లాడతాం. సో ఈ టోటల్ అష్టదిక్పాలకుల్లో అసలు ఒక్కొక్కరి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి మంచి ఫలితాలు ఎలా ఉంటాయి, అసలు ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తే అసలు మనం ఒక ఇల్లు ఎలా కట్టాలి అనేది మనకు తెలుస్తుంది. నిజంగా ఇందులో ఏదైనా సమస్యలు ఉంటే అసలు మీ ఇంటి లోపల ఒకసారి చెక్ చేసుకోండి. సార్ మీరు సెప్టిక్ ట్యాంక్ గురించి చెప్పారు, మాకు వాయువ్యంలో ఉంది, మేము ఏం చేయాలి? సింపుల్ అండి, ఇది వాయువ్యం, ఉత్తరం, ఈ రెండిటి యొక్క మధ్యస్థానం తీసుకోండి. ఈ మధ్యస్థానంలో మీరు 100% పెట్టచ్చు. లేదు పూర్తి వాయువ్యం నుంచి 3 భాగాలుగా చేసి ఈ 2 స్థానాలు వదిలేసేసి ఇక్కడ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా మనం స్థలాన్ని చూసుకోవాలి, ఇంటికి సంబంధించిన క్యాలిక్యులేషన్ చూసుకోవాలి, 2 రకాలుగా చూసుకొని చేయాలి. లేదు సార్ మాకు ఇవన్నీ అర్థం కావడం లేదు, మీరు ఒక సింపుల్ ప్లాన్ పంపించేసి ఒక ఫోన్ కన్సల్టేషన్ తీసుకుంటే అయిపోయింది, చాలా సింపుల్ అండి. సో ఇలా మనం ఎన్నో రకాలుగా మనం ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఒరిజినల్ శాస్త్రం ప్రకారం ప్లాన్ కావాలంటే మీరు మా హరివాస్తును కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే శాస్త్రపరంగా ఎన్నో అంశాలు మన హరివాస్తు ఛానల్లో మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో మీరు వాస్తుపరంగా ఒక ఎక్స్పర్ట్ కావాలనుకుంటే మా హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.